తను సంపాదించిన డబ్బుతోటి ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టి కష్టకాలంలో ఉన్న ప్రాణాలు పోయే దశలో ఉన్న ఎంతోమంది లక్షల మందికి ఆక్సిజన్ ఇచ్చి ప్రాణాన్ని నిలిపిన గొప్ప మహానుభావుడు. అటువంటి ఒక గొప్ప నట శిఖరానికి, ఒక మానవతావాదికి, అలాగే మాజీ కేంద్ర మంత్రి అయిన పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈవేళ బర్త్డే సెలబ్రేషన్స్, అంతకంటే ముందుగా మనం అంతా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్ళి మనం అంతా బ్లడ్ డొనేషన్ చేసి చాలా ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈవేళ హాజరు. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. ఒకసారి కేక్ కూడా ఇక్కడికి వీడియో దగ్గర వచ్చి అలా వచ్చి ఈ బాగా పైన ఐటీ తీసుకోండి. శ్రీనగర్ అన్నయ్య కన్నయ్య ఆదిరాజు గారు, అన్నయ్య కన్నయ్య. ఎస్పెషల్లీ ఈవేళ మన పేకేఆర్ అర్జున్ గారు పశ్చిమ గోదావరి జిల్లా నడుచుమండలం ఈ కార్యక్రమాన్ని అంతటికి ముందుండి ఎప్పటి నుంచో మేము ప్రజారాజ్యం అప్పటి నుంచి ఇక్కడ రియాద్లో మెగా అభిమానులుగా సర్వీసులు చేస్తున్నాం. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ నా చేతుల మీదుగా చేయాలని చెప్పి పట్టుబట్టి ముందుకు వచ్చారు. ఈవేళ ఈయన చొరవతోటి ఈవేళ ఇంత ఘనంగా మనం ఈ సెలబ్రేషన్స్ ఇక్కడ రియాద్లో జరుపుకుంటున్నాం. కాబట్టి అర్జున్ పేకేర్ గారికి మనంతా మనసారా థ్యాంక్ యూ. రెండోది మా జనసేన వైస్ ప్రెసిడెంట్ గారు గురికిరణ్ గారు అసలు కంటికి తెలిపే పోరాటం అనమాట, యుద్ధం అనమాట. అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి కూడా ఆయనే ఇనిషియేట్ తీసుకున్నారు. ఆయనే ఎలా చేద్దాం ఏంటి. నిజానికి జన సైనికులు అందరూ సెలవులో ఉన్నారు. ఇంత తక్కువ టైంలో ఇంత తక్కువ మంది జనాలతోటి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేయడానికి గురికిరణ్ గారిని గురికిరణ్ గారితో పాటు స్వామి గారు తాజా ప్రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఆయన నిజంగా నిన్న సాయంత్రం 7 కాడి నుంచి రాత్రి 2 వరకు కూడా గురుకిరణ్ గారితో కలిసి ఫ్లెక్సీలు ప్రింట్ చేయించడం ఏంటి, అలాగే ఈ టీషర్ట్లు ఈవేళ మనం వేసుకున్న ఈ టీషర్ట్లని ఈ ప్రింట్ చేయించడం ఏంటి, అలాగే పురమాయింపులన్నీ చూసుకొని ఆయన కూడా అంటే మనకంటే ఎక్కువ అనమాట. నిజానికి చెప్పాలంటే జన సైనికులు మనం చేసిన కృషి కన్నా కూడా ఆయన కృషి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి స్వామి గారికి మనం అందరం కూడా మనసారా స్వామి గారిని తీయట్లేదు స్వామి గారిని కూడా రండి స్వామి గారు రండి సార్ రండి స్వామి గారు. రండి సార్.
నిజానికి ఈవేళ ఏ అవంతరాలు లేకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా జరగడానికి మూల కారణం స్వామి గారు అన్నమాట. స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి నిష్కల్మషంగా హార్ట్ఫుల్గా మనకి సపోర్ట్ చేశారు. ఇదే ఈ ఒక్క కార్యక్రమం గురించే కాదు, జనసేన చేసే ప్రతి కార్యక్రమంలో ఆయన వెనకొండి ముందుకు నడిపిస్తున్నారు. ఒక విధంగా ఏంటంటే మన జనసేన ప్రెసిడెంట్ మురారి గారు లేని లోటుని ఈవేళ ఆయన తీర్చారు. దీనికి మనం అంతా కూడా ఇంకా ఫోర్త్ పర్సన్ మనం అంతా రియాల్లో ఉండి అంటే సిటీలో ఉండి మన పనులు మనం చేసుకుంటూ ఉంటే మెయిన్ బ్లడ్ క్యాంప్ తర్వాత అందరికి వచ్చిన అతిథులందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టాలన్న కాన్సెప్ట్లో ఒక సింగిల్ హ్యాండ్ తోటి ఈ జనసేన పార్టీ సెక్రటరీ గారు ఈయన రావులి శ్రీని గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం అయ్యప్ప గారు, నాని గారు, అప్పాజీ గారు, అంజీ సాయి, చిన్న గారు, రవి యాదవ్ గారు, రెడ్డి రాయల్ గారు, ఇలాగా అందరూ కూడా మనస్ఫూర్తిగా జన సైనికులు హార్ట్ఫుల్ గా పనిచేసే వ్యక్తులు, మెగా అభిమానుల కిందగా ఇంతమంది గొప్ప వ్యక్తులు చిన్న గారు ఇలాగ అందరూ కూడా ఎంతమంది తలొక చేయటంతో ఎంత గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ సైట్ మిత్రులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, మెగా అభిమానుల తరఫున నిండు మనసారా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రవి యాదవ్ గారి గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. అంటే ఇది మోరల్ ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నా. ఎంతోమంది కన్స్ట్రక్షన్ సైట్లో చాలామంది ముదిరిని ఉంటారు. తన దగ్గర పనిచేసే వ్యక్తులకి ఏదైనా ప్రాబ్లం జరిగితే కొంతమంది ఏంటంటే ఒక కమర్షియల్గా ఉంటారు, పని చేసాడా జీతం ఇచ్చాం అంతవరకు. కానీ రీసెంట్గా ఈయన సైట్లో మన తోటి కార్మికుడికి ఒక ప్రాబ్లం జరిగితే ఈయన ముందుకు వచ్చి అందరి సహకారాన్ని తీసుకుంటూ ప్లస్ తన సొంత జేబుల నుంచి కూడా చాలా అంటే అది నేను ఫిగర్ చెప్పను కానీ అది ఎవరు చేయలేని మహోపకారం. అంత విరివిగా నిన్ను మనసుతోటి అరే నేను సంపాదించిన డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి, వాడికి జీతం అయితే ఇచ్చేసాను, నా జేబులోంచి తీసి ఎందుకు ఇవ్వాలి అనే ద్రోహ లేకుండా అరే ఇప్పటి వరకు మనతో కలిసి పనిచేసినప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను చేయకపోతే ఎవరు చేస్తారనే ఒక మంచి ఆలోచనతో మానవత్వ దృక్పథంతో మంచి సహాయం చేసి ఆయన ఇండియా పంపడం జరిగింది. కాబట్టి ఈ వేదిక పరంగా ఇలాంటి మంచి వ్యక్తిని మనం అభినందించడం కూడా ఇంకా అంటే మా టీంలో అంటే ఈ జనసేన టీంలో ఆనందరాజు గారు లైజనింగ్ కమిటీ ప్రెసిడెంట్, అలాగే డిసిప్లినరీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ అన్న వీళ్ళు మోరల్ సపోర్ట్ తోటి అన్ని విధాలుగా. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన ఇజ్రాయెల్ ఆ యుద్ధాల్లో డోమ్ అనేది ఎలాగా దాన్ని ఐరన్ డోమ్ అనేది రక్షణ కవచం అనమాట. శాటిలైట్స్ తోటి అన్ని వైపులా ఎలా కవర్ చేసి వాళ్ళ ప్రొటెక్షన్ ఎలా కల్పించారు ఆ విధంగా జనసేన పార్టీకి ఎస్పెషల్లీ ఒక పెద్దలుగా వీళ్ళు వెనకాల నుంచొని అన్ని విషయాల్లో మాకు సలహా సంప్రదింపులు చేయటం, సలహాలు ఇవ్వటం, అలాగే వాళ్ళు కూడా కుర్రాళ్లతో పోటీ పడి ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా ఎక్కువగా రాత్రి 2 వరకు ఈయన వాళ్ళ ఒక సొంత పనుల మీద బిజీగా ఉన్న 11:30 వరకు
మళ్ళీ 11:30 నుంచి వచ్చి రాత్రి 2-2:30 వరకు మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. అంటే మీకు ఆ ఓపికి అంటే మనం జన సైనికులు, మన జనసేన పార్టీ చేసే కార్యక్రమాల్లో మన పాత్ర ఉండాలి, మన భాగస్వామి అనేది ఉండాలని చెప్పి చాలా దగ్గరగా ఉండి వీళ్ళు యాకూబ్ ఖాన్ గారు కానీ లేకపోతే ఆనందరాజు గారు కానీ అలాగే స్వామి గారు కూడా అది ఎంత మాత్రం ఉంది ఈ వేళ ఎంత మనం గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు దీనికి అసలు బిహైండ్ హీరో స్వామి గారు. అన్ని పనులు అంటే మేము ప్రతి చోటికి వెళ్ళి చేసే అంత టైములు లేవు, వ్యక్తులు లేవు, మెయిన్ ఏంటంటే మ్యాన్ పవర్ లేదు. అలాంటి టైంలో ఆయన దగ్గరుండి ఇన్ని పనులు ఈవేళ స్మూత్గా నడవడానికి మెయిన్ కారణం స్వామి గారు కూడా. ఆయన చేసిన కృషి వల్ల చాలా స్మూత్గా జరిగింది. సో అందరి సమక్షంలో మీ యొక్క కృషిని మరొకసారి నేను జనసేన పార్టీ కన్వీనర్గా నిండు మనసారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఇంకోటి చివరిసారి ఈ కార్యక్రమానికి రక్తాన్ని దానం చేయటానికి వచ్చిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలండి, నిండు మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక రక్తపు బొట్టు కూడా ఒక మనిషి ప్రాణం నిలపడానికి అది దోహదం చేస్తుంది. అటువంటిది ఈ వేళ మీరంతా కూడా నా దృష్టిలో ప్రాణదాతలు అనమాట. చిరంజీవి గారు ఏ స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారో దాన్ని ఈవేళ కొనసాగింపు కింద మన రియాదులో ఈ విధంగా మీరు రక్తం దానం చేయడం అనేది మాత్రం ఇది అంటే ఇంకా దానికి ఇంకా మాటల్లో వర్ణించలేదు. మీరు చేసిన ఈ హెల్ప్ ఎంతోమంది ప్రాణానికి అవసరం అవుతుంది. సో వన్స్ అగైన్ పార్టీ కంగ్రాచులేషన్స్ టు డోనర్స్. ప్లస్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా ఒంట్లో బాగున్నా కానీ మా ధైర్యంతో వచ్చి అందరి ముందు నిలబడి చాలా హ్యాపీ అసలు. ఫ్యూ మినిట్స్ మాట్లాడు. థ్యాంక్ యూ. ఓకే అండి.